అందరికి నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మరి మనం ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క విధి నిర్వహణలో మరి లంచాలు తీసుకొని ఏ విధంగా దొరికిపోతున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశ వ్యవస్థలో చూసినట్లయితే మరి అవినీతి అనేది పెరిగిపోతూ ఉన్నది, నిరుద్యోగత అనేది కూడా పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి అవినీతిను నిరుద్యోగత రెండు విషయాలలో మనం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి ఆ రెండు విషయాలు ఏంటో మనం చూసినట్లయితే, ఒకటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి నేను చెప్తా ఉన్నా, ఆ ఎంప్లాయీలు ఎవరైనా టీచర్లు కానీ, డాక్టర్లు కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, అదేవిధంగా డిఐజీ కానీ, ఎస్పీ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఈ విధంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కానీ, రవాణా శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ, రెవెన్యూ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ, టీచర్లు కానీ, హాస్పిటల్లో వైద్యులు, నర్సులు వాళ్ళు కానీ, అదేవిధంగా అటెండర్లు కానీ, స్కూల్కి సంబంధించినటువంటి అటెండర్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ, వార్డెన్స్ కానీ, అదే ఆరోగ్యకు సంబంధించినటువంటి వాళ్ళ అంగన్వాడీ స్టాఫ్ కానీ, అదేవిధంగా ఆరోగ్య కేంద్రం స్టాఫ్ కానీ, మన యొక్క తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకు ఒకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వానికి నా తరపున నేను యొక్క విజ్ఞప్తి ఏంటిదంటే, ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే లంచం తీసుకొని దొరికితే, ఏసీబీకి దొరికినట్లయితే వారిని ఏసీబీ అనేటువంటి శాఖ మొత్తం టోటల్గా డిస్మిస్ చేయాలి. మొత్తం సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసేయాలి. ఎందుకు అంటే డిస్మిస్ చేయడం వల్ల భయం అనేది ఒకటి కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో లంచం తీసుకునే వాళ్ళు భయపడతారు. మనం డిస్మిస్ చేయడం వల్ల అట్లా ఒక కేసు చేసినట్లయితే అవినీతి అనేది జరగకుండా చూడవచ్చు. ఒకవేళ అవినీతి జరిగింది, ఆ యొక్క వ్యక్తిని విధి నిర్వహణలో నుండి తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత ఒక నిరుద్యోగికి ఆ ప్లేస్ను రీప్లేస్మెంట్ ఇవ్వచ్చు. ఇటు నిరుద్యోగ తగ్గుతుంది, ఇటు అవినీతి తగ్గుతుంది. రెండు విధాలుగా మనం తగ్గించుకుంటూ రావచ్చు. సో ఈ యొక్క మంచి సలహా, ఈ యొక్క మంచి సూచన, ఇది ఒక నా యొక్క అభిప్రాయం. ఈ యొక్క అభిప్రాయాన్ని నేను ప్రభుత్వానికి చేరవేసే విధంగా ప్రశ్నిస్తున్నా. సో దయచేసి ఈ యొక్క సలహా ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరే విధంగా, ఏ విధంగా చేరాలంటే, నేను మాట్లాడుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా, ఈ యొక్క వీడియో చూస్తున్న వారు చూస్తూ ఉన్నారు. సో ఇది మన ఇద్దరి మధ్యలో సంభాషణ, జరుగుతున్నటువంటి సంభాషణ మాత్రమే కానీ ఇది మన ఇద్దరికే ఉంటుంది. సో ఈ యొక్క వీడియోని సమాజానికి పంపించాలంటే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క వీడియో సమాజంలోకి పోయి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇది చూసినట్లయితే కొంచెమన్నా ఆ యొక్క ఎంప్లాయీకి చలనం అనేది వస్తుంది. అవినీతి గురించి ఈ విధంగా సమాజంలో మాట్లాడుతున్నారు, మరి మాట్లాడినందుకైనా మనం అవినీతి తీసుకోకుండా మన యొక్క ఉద్యోగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఆ యొక్క ఉద్యోగికి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఉద్యోగం పోతే ఆ యొక్క ప్లేస్లో నిరుద్యోగిగా వేరే వాళ్ళు వస్తారు. కాబట్టి మనం లంచం తీసుకోవద్దని ఒక ఆలోచన వచ్చి అవినీతి అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నా. మీరందరూ మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ యొక్క బంధుమిత్రులకు కానీ, ప్రతి ఒక్కరికి కావాల్సిన వారికి, నిరుద్యోగత ముఖ్యంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్లనే మన యొక్క సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఈ యొక్క రోజుల్లో. సో దయచేసి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఓన్లీ లైక్ చేయండి. ఈ యొక్క వీడియో సమాజంలో ఒక మంచి జరగాలనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా నేను మాట్లాడుతున్న వీడియోస్ డైలీ మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.